నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో పీజీ, నేరుగా పీహెచ్డీ చేయాలనుకునే విద్యార్థులు రాసే పరీక్షే గేట్, గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ఈ పరీక్ష ద్వారా ఐఐటి, ఎన్ఐటి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశం పొందవచ్చు. ప్రముఖ కాలేజీల్లో ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ విభాగాల్లో చేరడానికి గేట్ స్కోర్ అవసరం. గేట్ స్కోర్ ఆధారంగానే అనేక ప్రభుత్వ సంస్థలు ఉద్యోగాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గేట్ 2013 పరీక్షకు ఎలాంటి ప్రణాళికతో సిద్దమవ్వాలో ఇవాల్టి గమ్యంలో తెలుసుకుందాం. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్లో పీజీ మరియు డైరెక్ట్గా పీహెచ్డీ చేయడానికి గేట్ పరీక్ష కంపల్సరీ. ఈ పరీక్షను ప్రతి సంవత్సరం ఐఐటీలు మరియు ఐఐసి బెంగళూరు సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. అయితే కేవలం పీజీలు చదవడానికే కాకుండా అనేక ప్రభుత్వ రంగ సంస్థలు, ఫర్ ఎగ్జాంపుల్ బిహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, ఆయిల్ ఇండియా లిమిటెడ్, భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్, బార్క్, అటువంటి అనేక సంస్థల్లో ఇప్పుడు ఉద్యోగాల కోసం గేట్ పరీక్ష కంపల్సరీ అయిపోయింది. అయితే పీజీతో పాటు విద్యార్థులకు 8,000 రూపాయల ఉపకార వేతనం లభిస్తుంది. గత 2-3 సంవత్సరాల నుంచి గమనిస్తే మలేషియా, సింగపూర్ లాంటి విదేశాల్లో కూడా అనేక యూనివర్సిటీల్లో ఉన్నత విద్యకై ఈ గేట్ స్కోర్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. గేట్ 2013 ఎగ్జామ్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 2వ ఆదివారం జరగబోతుంది. అయితే ఈ పరీక్ష కోసం విద్యార్థులు ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలి, ఇటువంటి విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నా పేరు సుమంత్ సార్, నేను బీటెక్ చేస్తున్నాను. సార్, గేట్ పరీక్షా విధానం ఎలా ఉంటుంది సార్? గేట్ పరీక్షా విధానం పూర్తిగా ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. అయితే ప్రశ్న 100 మార్కులకు ఉంటుంది, సమయం 3 గంటలు. అయితే ఈ ప్రశ్నాపత్రంలో 3 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. మొదటి విభాగంలో 25 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఈ 1 మార్క్ క్వశ్చన్స్ కాన్సెప్ట్స్ బేస్డ్గా ఉంటాయి, అంటే ఎక్కువగా న్యూమరికల్గా ఉండవు, సబ్జెక్టు మూలాలని పరిశీలిస్తూ ఉంటాయి. విభాగం 2లో 30 క్వశ్చన్లు ఉంటాయి. ఇవన్నీ 2 మార్కుల క్వశ్చన్లు. దాదాపుగా ఇవన్నీ కూడా న్యూమరికల్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే కేవలం కాన్సెప్ట్ తెలిసినంత మాత్రాన వీటిని చేయలేరు. కాన్సెప్ట్తో పాటు అప్లికేషన్స్ మీద అవగాహన ఉండాలి. గత 3 సంవత్సరాల నుంచి 3వ విభాగం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే ఇందులో 15 మార్కులు ఉంటాయి. దీనికి సంబంధించి ఆంగ్ల భాషా ప్రావీణ్యం, న్యూమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, రీజనింగ్ అంటే తదితర అంశాల్లో ప్రశ్నలు అడగబడుతున్నాయి. క్వశ్చన్ నంబర్ 26 నుంచి క్వశ్చన్ నంబర్ 55 2 మార్కుల ప్రశ్నల్లో ఆఖరిలో కొన్ని క్వశ్చన్లు డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 48 నుంచి 51 వరకు 2 జతల కామన్ డేటా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒక డేటా ఇచ్చి దానికి సంబంధించి 2 క్వశ్చన్లు విడిగా అడుగుతారు. అంటే ఒక్కో దానికి 2 మార్కులు, ఒక్క జతకి 4 మార్కులు ఉంటాయి. అదేవిధంగా 51 నుంచి 55 వరకు మధ్యలో 2 జతల లింక్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ లింక్డ్ ఆన్సర్స్లో ఫస్ట్ ప్రశ్న సమాధానం ఆధారంగా 2వ ప్రశ్న సమాధానం ఉంటుంది. నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయని చాలా మీ అందరికీ తెలుసు. అయితే ఈ లింక్డ్ ఆన్సర్ క్వశ్చన్స్లో 2వ ప్రశ్న, అంటే ఒక జతలోని 2వ ప్రశ్న సమాధానం తప్పైనా కానీ నెగిటివ్ మార్కు ఉండదు. కాకపోతే ఫస్ట్ ప్రశ్న సమాధానం గనుక తప్పైతే 2వ ప్రశ్న సమాధానం కరెక్ట్ అయినప్పటికీ కన్సిడర్ చేయబడదు. సో ఈ సూచనలు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. నా పేరు శ్రీమోనిక సార్, నేను సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేస్తున్నాను. 2013 గేట్లో ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? ప్రధానమైన మార్పు కొన్ని బ్రాంచీల్లోనే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ అనేది గతంలో ఆఫ్లైన్ ద్వారా ఉండేది. అయితే ఈ సంవత్సరం నుంచి దాన్ని పూర్తిగా ఆన్లైన్ విధానానికి మార్చారు. అయితే ఈ ఆన్లైన్ విధానంలో
ఐఐటి వాళ్ళు చెప్తుంది ఏంటంటే 15% క్వశ్చన్స్కి మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ ఉండవు, ఫిల్ ఆఫ్ ది బ్లాంక్స్ మాదిరిగా ఉంటాయి. అయితే వాటికి న్యూమరికల్ ఆన్సర్స్ ఉంటాయి. వీటిని కంప్యూటర్లకు సంబంధించి వర్చువల్ కీప్యాడ్ ఉపయోగించి సమాధానాన్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఇది ప్రధానమైన మార్పు. అయితే మెయిన్ స్ట్రీమ్ బ్రాంచ్లు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ లాంటివి మాత్రం ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. అది ఫిబ్రవరి 10వ తారీఖు ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ మాత్రం జనవరి 20వ తారీఖు ఉంటుంది. ఇంకా రెండవది ఏంటంటే మహిళా అభ్యర్థులని ఎంకరేజ్ చేయడం కోసం గేట్ పరీక్షకి ఫీజు పూర్తిగా మినహాయింపు జరిగింది. మూడవ మార్పు ఏంటంటే ఈ గేట్ స్కోర్ని క్యాలిక్యులేట్ చేయడానికి కోసం కొంత పద్ధతి మార్చారు ఈ సంవత్సరం. దానికి చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ ఐఐటీల యొక్క వెబ్సైట్లో పొందుపరచబడింది. లక్ష్యం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.